రేపు శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం సెలవు అనేది ఖచ్చితంగా ఉండవచ్చు. కారణం ఏంటంటే 14వ తారీఖు శనివారము. ఆ రోజు సెకండ్ సాటర్డే అంటే రెండో శనివారం అనేది సెలవు వస్తుంది. ఆదివారం అనేది నార్మల్గా 15వ తారీఖు సెలవ. దాని తర్వాత 16న సోమవారం రోజు మిలాదుల్ నబీ అంటే ముస్లింల పండుగ ప్రవక్త మొహమ్మద్ యొక్క పుట్టినరోజు సందర్భంగా 16వ తారీఖు సోమవారం రోజు సెలవు అనేది రావడం జరుగుతుంది. 17 మంగళవారం అనగా గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ 4 రోజులు సెలవులు అనేవి వస్తున్నాయి. ఈ 4 రోజులు సెలవులు అనేవి దీని కారణంగా వస్తున్నాయి కాబట్టి ఈ న్యూస్ అనేది మీకు తెలియపరచాలని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ అందరిపై దేవుడి యొక్క శాంతి శుభాలు మీ ఫ్యామిలీపై కురవగాక. చూడండి, దాంతోపాటు ఒక విషయం గమనించండి. ఏంటంటే వచ్చే నెలలో 10 రోజులు సెలవు వస్తుంది. అంటే వచ్చే నెల బతుకమ్మ దసరా ఉండడంతో భారీ సెలవులు 10 రోజులు ఉన్నాయన్నమాట. అక్టోబర్ 2వ తారీఖున చిన్న బతుకమ్మ సెలవు నుంచి ప్రారంభమయ్యి 10 రోజులు సెలవు అనేది వచ్చే నెలలో దసరాతో పాటు ఖచ్చితంగా 10 రోజులు సెలవులు అనేవి కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులు సెలవులు అనేవి సెకండ్ సాటర్డే, సండే, మిలాదుల్ నబీ మరియు గణేష్ నిమజ్జనం కారణంగా ఈ 4 రోజులు రేపటి నుంచి సెలవులు అనేవి ఉన్నాయి. దాంతోపాటు వచ్చే నెలలో కూడా దసరా సందర్భంగా 10 రోజులు సెలవులు అనేవి వచ్చే నెలలో కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీపై దేవుడి యొక్క శాంతి శుభాలు ఎల్లప్పుడూ కురవాలని చెప్పి దేవుడితో మనసారా కోరుకుంటూ ఇక సెలవు తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.